అందరికీ నమస్కారం. నా పేరు పెందర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది గుప్త నవరాత్రులు. దాన్నే మనము వరాహి నవరాత్రులు అని కూడా పిలుస్తాం. రేపు మంగళవారం అమావాస్య నుంచి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఆషాఢంలో ఫస్ట్ 9 రోజుల్ని మనము గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తుంటాం అన్నమాట. సో ఇందులో 2 రకాల పూజలు చేస్తుంటారు మనకి. కొంతమంది రాత్రి చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది మార్నింగ్ చేసేవాళ్ళు ఉంటారు. రాత్రి చేసే వాళ్ళకి 14వ తారీఖు జూలై 2026 మంగళవారం నుంచి 22 జూలై 2026 వెడ్నెస్డే బుధవారం వరకే. మార్నింగ్ పూజ చేసుకునే వాళ్ళు 15th జూలై 2026 నుంచి 23rd జూలై 2026 వరకే. ఓకే, ఇది మార్నింగ్ చేసుకునే వాళ్ళకి. సో ఇందులో మెయిన్గా ఏంటంటే మామూలుగా శాస్త్రబద్ధంగా వాట్ వీ లెర్న్ ఫ్రమ్ అవర్ టీచర్స్ అండ్ గురూస్. సో వారాహి నవరాత్రులు వీటిని గుప్త నవరాత్రులు అంటారు కాబట్టి ఇవి రాత్రిపూట చేయాలి అంటారు, ఆఫ్టర్ సన్సెట్. ఇంకోటి అమ్మవారికి అంటే వారాహి అమ్మవారికి ధూపం అంటే ఇష్టం కాబట్టి సాంబ్రాణి ఎక్కువగా పట్టిస్తే ఇంట్లో కానీ పూజ చేసి పరిసర ప్రాంతాల్లో కానీ సాంబ్రాణి పొగ ధూపం వేస్తే ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. ఇంకోటి మనం ఈ నైవేద్యం కింద పులిహోర, దద్దోజనం లాంటివన్నీ పెట్టవచ్చు. ఇంకోటి కొంతమంది చెప్పేది ఏంటంటే అమ్మవారికి బెల్లం పాకం పెడితే చాలా ఇష్టము, బెల్లం పాకం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పి చెప్తుంటారు. వెరాజ్ ఈ నవరాత్రులు చాలామంది ఎందుకు చేస్తారంటే కొంతమందికి ఉన్న దోషాలు, దృష్టి దోషాలు, జాతక దోషాలు, కొన్ని అవ్వకూడని పనులు అంటే మన జాతకం ప్రకారం అవి కావు. సో ఈ అమ్మవారికి పూజ చేస్తే ఆ పనులన్నీ ఈజీగా అవుతాయి. బికాస్ షీ ఈజ్ ఎ వారియర్ అనమాట. మనము దేవి భాగవతం అవన్నీ చదువుతుంటే కనుక శ్రీ లలితా భట్టారిక, శ్రీచక్రము వీటిల్లోకి వెళ్ళి డెప్త్లోకి వెళ్తే వీటి డీటెయిల్స్ మొత్తం మనకు వస్తాయి. అదొక పెద్ద ఈ సబ్జెక్ట్ అవుతుంది మళ్ళీ మనం మాట్లాడుకుంటే. సో మనం సింపుల్గా ఏంటంటే రేపటి నుంచి గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ పూజలు చేయాలనుకున్న వాళ్ళు చేసి ధరించి అమ్మవారి ఆశీస్సులు పొందండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. కైండ్లీ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.